నేను సోను మా ఇల్లు మిస్ అయిపోతాను. మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. మేము కొనుక్కున్న ఇల్లు, మేము కష్టపడి కొన్న ఇల్లు, మా సామాన్లు అన్ని చూపిస్తాం ఇప్పుడు మీకు. నడు. దిస్ ఇస్ అవర్ ప్యాలెస్, దిస్ ఇస్ అవర్ కోట, దిస్ ఇస్ అవర్ లైఫ్, దిస్ ఇస్ అవర్ హౌస్, దిస్ ఇస్ అవర్ ఎంజాయ్మెంట్. ఉంది చూడండి మా గేట్, పువ్వులు మాలక్కనే, ఫ్లవర్. చిన్ని చిన్ని పువ్వులు చూసి జాబిలి నవ్వింది సిరి వెన్నెల. ఇడ మా అక్క మా బావ చాయ్ తాగుదామని ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ పెట్టించుకున్నాం అన్నమాట. కానీ ఈడ ఉంటలేము మేము, అది వాళ్ళు మిస్ అవుతారు కదా. ఎవరన్నా వచ్చిర్రు అనుకో, ఎవరు అని అంటే నేను ఇప్పుడు 10th పోతా, మంచిగా చదువుకోవాలి, మమ్మల్ని అందరినీ హెల్దీగా మంచి దీవించు. తెలుగు తెరపై తిరుగులేని తరిగిపోని ఈ ఫోటో ముందు గాని ఇక్కడ ఉండి నేను మనస్ఫూర్తిగా ఏదన్నా ఇది కావాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఎవ్రీ టైం నాకు సక్సెస్ అయింది, నా కోరిక తీరింది. నాకు అనిపిస్తుంది నా దేవుడు నాతోనే ఉన్నాడు, నా ఇంట్లోనే ఉన్నాడు అనిపిస్తుంది. ఇక్కడ ఇంత స్పేస్ ఉన్నది ఎందుకు తీసుకున్నా అంటే మా ఆయనకి ఎప్పుడన్నా బీర్లు పెట్టుకొని మేము పెళ్లి కాకముందుకే అనుకున్నాం అన్నట్టు. సోనం హోమ్ టూర్. మీరు అనుకోవచ్చు సోనంది ఎట్లా అవుతుంది అది అని. సోనం హోమ్ టూరే, ఎందుకంటే నేను గాని మా హస్బెండ్ గాని ఏది చేసినా సోనం కోసం, జై కోసము. నువ్వు సూపర్ రా. మా హస్బెండ్ సోనంని ఒకసారి అడిగిండు, సోనం నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, స్టడీసా జాబా ఏంటి, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు అంటే అది ఆమె సోనం ఎవ్రీ టైం ఒకటే చెప్తుంది. ఏం చెప్తావు? డాక్టర్ అండ్ యాక్టర్. ఇదే మంచి చెప్పు, క్లియర్ గా. డాక్టర్ అండ్ యాక్టర్. సో ఇట్లా చెప్పేసరికి మా ఆయనకి ఏమనిపించింది అంటే సరే ఈమెకి ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉందో అది చేపిస్తాము, అట్ ఎ టైం డాక్టర్ అయ్యేలాగా కూడా రెండిట్లో ఆమెను సక్సెస్ చేపియాలనేది మా ఎయిమ్. సో అందుకోసమని సోనంది ఎప్పుడైతే నేను ఎర్నింగ్ స్టార్ట్ చేసినా అప్పటి నుంచి సోనం రెస్పాన్సిబిలిటీ నేను తీసుకున్నా. నన్ను పెళ్లి చేసుకున్నాక మా హస్బెండ్ కూడా రెస్పాన్సిబిలిటీ